కొత్తగా కాస్త డిఫరెంట్‌గా ఏదైనా స్నాక్ ట్రై చేయాలనుకుంటే కేవలం 10 నిమిషాల్లో అయిపోయే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి పొడుగ్గా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వేళ్ళతో ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి. ఇందులోనే జీలకర్ర, ధనియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఒక కప్పు వరకు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి, సన్నగా తరిగిన కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పొడిగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకొని పిండిని కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. వేరే ఒక బౌల్లో క్యారెట్ తురుము, మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడా ఉప్పు, పన్నీర్ తురుము వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని రౌండ్ బాల్స్ అయినా సిలిండ్రికల్ షేప్ అయినా చేసుకోవాలి. చేతికి కాస్త నూనె రాసుకొని ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిలో పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఒక్కొక్కటిగా డ్రాప్ చేస్తూ కడాయికి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకొని అన్ని వైపులు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఇంకంతేనండి, ఎంతో టేస్టీ అండ్ క్విక్గా అయిపోయే పన్నీర్తో స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది.